ఒకటో తారీఖున బ్యాంకులోకి అడుగుపెట్టమంటే పద్మవ్యూహంలో అడుగుపెట్టినట్లే అనుకుంటూ సాంబశివరావు బ్యాంకులోకి వచ్చేసరికి హాలంతా ఖాతాదారులతో కిటకిటలాడుతూ కనిపించింది. ప్రతి నెలా పడే వృద్ధాప్య పింఛనులు, జీతాలు తీసుకోవడం కోసం ఖాతాదారులంతా వరుసలో నిలబడి ఉన్నారు. ఆ ముసలి వాళ్ళు వంగిపోయిన నడుములతో మెట్లు ఎక్కలేక ఎక్కుతూ, లోపల కూర్చోవడానికి కుర్చీలు ఖాళీ లేకపోవడంతో నిలబడే పక్కవాళ్లని ఫారం రాసిపెట్టమని బ్రతిమలాడుకుంటున్నారు. అప్పటికే ఆఫీసర్ అనిత క్యాష్ టోకెన్స్ ఇస్తూ తన పనిలో హడావుడిగా ఉంది. మధ్యలో ఒక కుర్రాడు వచ్చి, మా అమ్మ అక్కడ కూర్చుంది, టోకెన్ నాకు ఇవ్వండి అంటూ దూరంగా కూర్చున్న ఒక ముసలావిడిని చూపించాడు. ఆవిడ వస్తే ఆవిడ చేతికి ఇస్తాను కానీ నీకు ఇవ్వను టోకెన్ అని అనిత అనగానే ఆ కుర్రాడు, నాకు టోకెన్ ఎందుకు ఇవ్వరు అని అరుపులు మొదలుపెట్టాడు. అనిత తన సర్వీసులో అలాంటి వాళ్ళని చాలామందిని చూసింది. నీకు మీ మామ మీద అంత ఇష్టం ఉంటే చెయ్యి పట్టుకొని ఇక్కడికి తీసుకురా, అంతేగాని అలా అరవకు. ఇలాగే ఇంతకు ముందు ఒకసారి మనవడవు గదా అని ఒకటి చేతిలో డబ్బులు పెడితే వాడు ఆ ముసలావిడికి ఇవ్వకుండా డబ్బులు ఎత్తుకుపోయాడు. ఆవిడ ఏడుపు చూడలేక మా మేనేజర్ గారు జేబులో నుంచి 1000 రూపాయలు ఇచ్చి పంపించవలసి వచ్చింది అని చెబుతూ అక్కడికి వచ్చిన ఇంకో ముసలమ్మకి టోకెన్ ఇచ్చి పంపించింది. అనిత క్యాషియర్కి కూడా అరిచి చెప్పింది, పింఛనుదారికి తప్ప ఇంకా ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు అని. బ్యాంకులోకి వస్తున్న సాంబశివరావుని ఒక ముసలావిడ మధ్యలోనే ఆపి రాసి పెట్టమని కాగితం చేతిలో పెట్టింది. ఆయన అక్కడే నిలబడి ఆ కాగితం రాసిపెట్టి గబగబా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అక్కడే ఇంకా కొంచెం సేపు నిలబడితే మిగతా వాళ్ళు కూడా ఫారాలు పట్టుకొని వరుస కట్టేలా ఉన్నారు. ఆయన కుర్చీలో కూర్చుంటుండగానే ఫోన్ మోగటంతో రిసీవర్ చెవిలో పెట్టుకున్నాడు. ఒక అబ్బాయి ఫోన్లో ఏదో సంజాయిషి చెబుతున్నాడు. మాటలను బట్టి మొదట ఎవరో అమ్మాయి మాట్లాడుతుందనుకుని చెప్పమ్మా అన్నాడు సాంబశివరావు. నేను శివరాం గారి అబ్బాయినండి అని అతను మేనేజర్ని సరిదిద్దాడు. నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాను సార్. నిన్న మా నాన్నగారు మీ బ్యాంకుకు వచ్చి తన ఖాతాలో డబ్బులు లేవని మీకు ఫిర్యాదు చేశారట కదా. ఆయన డబ్బులు తాగి పాడు చేస్తున్నాడని మా అమ్మ కొంచెం కట్టడి పెట్టింది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ కుర్రాడి మాటలు వింటుంటే క్రితం రోజు మధ్యాహ్నం వేళ అతని తండ్రి శివరావు వచ్చి తన ఖాతాలో డబ్బులు లేవని ఫిర్యాదు చేయడం గుర్తుకు వచ్చింది. గది గుమ్మం దగ్గర తలుపుని ఆనుకొని తనని కేసి తీక్షణంగా చూస్తున్న ఆ ముసలాయన చూడటానికి ఏదో పెద్ద ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ తీసుకున్నట్లుగా కనిపించింది సాంబశివరావుకి. మండు టెండలో నడిచి రావడంతో చెమటతో తడిసిన నలిగిన చొక్కా, పెరిగిన తెల్లటి గెడ్డంతో గుమ్మంలో నిలబడి ఆయన గట్టిగా అడుగుతుంటే సాంబశివరావు కంగారు పడ్డాడు. ఇతని ఖాతాలో నుంచి పొరపాటున వేరే ఎవరికైనా డబ్బులు చెల్లించేశామా అనుకుంటూ అతని ఖాతా తెరిచి చూస్తే పింఛను పడ్డ రోజే ఆ డబ్బు వేరే ఖాతాలోకి బదిలీ అయిపోవడం జరిగింది. 100 రూపాయలు కూడా లేవు ఖాతాలో. ఆ మాట అతనికి చెప్పగానే పింఛను పడ్డ వెంటనే మా ఆవిడ డబ్బులు లాగేస్తుంది, నాకు 1 రూపాయి కూడా ఉండనివ్వదు. జేబులో డబ్బులు లేక ఇంటి నుంచి ఇంత ఎండలో నడిచి వచ్చాను. ఇప్పుడు మళ్ళా నడిచే వెళ్ళాలి ఇంటికి అని బాధపడుతూ చెబుతుంటే సాంబశివరావు జాలిపడ్డాడు. పోనీ మీ ఆవిడికి చెప్పి కొంచెం డబ్బులు ఖాతాలో ఉంచమని చెప్పకపోయారా? అదేదో ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకొని కారు కొంది. ప్రతి నెల దానికో 20,000 కట్టి మిగతా 20,000 తన ఖాతాలోకి మార్చుకుంటుంది. ఇంకా నాకేం మిగులుతాయి అంటున్నాడు ఆవేశంగా. ఉద్యోగం చేస్తున్నంతసేపు పులిలా బతికినవాడు ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి పైసాకి ఇంకొకళ్ళ మీద ఆధారపడటం ఎంత కష్టం అనుకున్నాడు సాంబశివరావు. తన జేబులో నుంచి ఒక 100 రూపాయల కాగితం తీసి ఆయన చేతిలో పెట్టి, ఈ సమస్య మీ ఇంట్లో వాళ్ళు తీర్చాలి కానీ మేము ఏమీ చేయలేం. మీరు ఇంత ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలో ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు సాంబశివరావు. అదే విషయం గుర్తుకు వచ్చి ఫోన్లోనే ఆ అబ్బాయిని కడిగి పారేశాడు సాంబశివరావు. మీ నాన్నగారు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆయన తాగాడు కదా. అప్పుడు ఆయన చేసే పనులేమీ మీకు తప్పనిపించలేదు, కానీ ఇప్పుడు ఆయన డబ్బు పాడు చేస్తున్నాడని మాట్లాడుతారా? ఈ రోజున ఆయనకి సంపాదన లేదనే కదా మీ నాన్న చేతిలో డబ్బులు లేక
మండుటెండలో నడిచి బ్యాంకుకు వచ్చాడు. ఆయన వయసుకైనా మనం గౌరవం ఇవ్వాలి కదా. ఆయన ఎంత బాధపడితే ఇంటి విషయాలన్నీ నాకు చెప్పుకుంటాడు. నీ చిన్నప్పుడు నువ్వు పాఠశాలలో పెన్నులు పుస్తకాలు పాడేసినప్పుడు ఆయన మళ్ళా నీకు వాటిని కొనిపెట్టలేదా? ఎప్పుడైనా పుస్తకం చింపేశావు, కలం పాడేశావు అని కట్టడి చేశాడా అని అడిగాడు సాంబశివరావు. సాంబశివరావు అలా అడుగుతుంటే ఆ అబ్బాయి ఫోన్లోనే ఏడ్చేశాడు. ఏమిటో ఈ గొడవలు అనుకుంటూ సాంబశివరావు కోపంగా ఫోన్ పెట్టేశాడు. కానీ ఆ అబ్బాయికి తండ్రి మీద ఉన్న అభిమానానికి కదిలిపోయాడు. ఆ కుర్రాడితో మాట్లాడుతున్నప్పుడే సాంబశివరావుకి మనసులో ఎక్కడో చెళ్ళును తగిలినట్టయింది. 4 రోజుల నుంచి విశాలాంధ్ర బుక్ హౌస్ నుంచి ఏదో పుస్తకం తెచ్చిపెట్టమని అడుగుతున్న తండ్రి గుర్తుకు వచ్చాడు అతనికి. ముందు రోజు రాత్రి పుస్తకం తేలేదా అని తండ్రి అడిగినప్పుడు పని ఒత్తిడితో ఆ పుస్తకాల షాపుకి వెళ్ళడం మర్చిపోతున్న సాంబశివరావు ఆ మాట చెప్పలేక విసుక్కున్నాడు. ఎంతసేపు పుస్తకాల గొడవేనా, నాకు ఒక్క క్షణం తీరిక ఉండటం లేదు బ్యాంకులో అన్నట్లు తాను ముఖం పెట్టినప్పుడు తండ్రి ముఖంలో కనిపించిన బాధ గుర్తుకు వచ్చి మనసు చివుక్కుమంది సాంబశివరావుకి. తండ్రి విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళి పుస్తకం తెచ్చుకుంటానంటే ఎండగా ఉందని బయట తిరగడానికి సాంబశివరావు ఒప్పుకోవడం లేదు. అది సాంబశివరావుకి తండ్రి మీద ఉన్న ప్రేమ అనుకుంటే పుస్తకాన్ని కొని పట్టుకు రాకపోవడం తండ్రి పట్ల అతనికి ఉన్న నిర్లక్ష్యం అనిపించుకోదా? చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇప్పుడు నేను తనకి అంతే విలువ ఇస్తున్నానా? ఇంకొకరికి బుద్ధులు చెప్పేటప్పుడు మనమేమి చేస్తున్నామో చూసుకోవాలి కదా. నిన్న రాత్రి కూడా నేను విసుక్కున్నప్పుడు బ్యాంకులో పనెక్కువ ఉందా అన్నాడు కానీ ఎందుకు విసుక్కుంటున్నావు అని అనలేదు. ఆయన ఎన్నో రోజుల నుంచి ఎక్కడికన్నా వెళదామని అంటున్నా నేను సెలవు లేదని తప్పించుకుంటున్నాను. అసలు ఆయనకి ఏమి కావాలో ఏనాడైనా నేను పట్టించుకుంటున్నానా అనుకున్న సాంబశివరావు తప్పు చేసిన వాడిలా చాలా మదనపడ్డాడు. అతను వెంటనే బుక్ షాప్కి ఫోన్ చేసి తండ్రి అడిగిన పుస్తకం ఉందో లేదో అడిగి తెలుసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పుస్తకం తప్పక పట్టుకు వెళ్ళాలని అనుకున్నాక సాంబశివరావు మనసు కాస్త కుదుటపడింది. ఈలోగా అతని క్యాబిన్లోకి తెల్లటి పంచ, దానిమీద తెల్లటి లాల్చీ వేసుకున్న ఒక పెద్దాయన తన భార్యతో కలిసి లోపలికి వచ్చాడు. నిన్నటిదాకా పల్లెటూరులో వ్యవసాయం చేసి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నట్లు అనిపించింది అతనిని చూస్తే. వయసు కూడా మీద పడటంతో కొంచెం బలహీనంగా ఉన్న పెద్ద మోతుబారి రైతులా ఉన్నాడు. తోడుగా వచ్చిన అతని భార్య నుంచి చీర కట్టుకొని డాబుగా ఉన్న ఒకప్పుడు పొలం పనులు చేసిన మనిషిలా నలిగిపోయిన శరీరంతో కనిపిస్తుంది. ఇద్దరూ లోపలి వచ్చాక ఆమె తన భుజాన ఉన్న సంచిలో నుంచి తీసి ఇచ్చిన డిపాజిట్ బాండ్స్ ఖాతా పుస్తకం తీసుకొని చూస్తున్నాడు సాంబశివరావు. ఏమి పెద్దాయనా, ఇంత ఎండలో మీరిద్దరే వచ్చారు, పిల్లలు ఎక్కడున్నారు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు సాంబశివరావు. ఎందుకు లేరు, ఇద్దరు ఉన్నారు. ఒకడు అమెరికాలో చచ్చాడు, ఇంకొకడు ఆస్ట్రేలియాలో చచ్చాడు అని కసిగా అంటుంటే భార్యని వద్దని చెబుతున్నట్లు ఆయన చెయ్యి నొక్కి వారిస్తోంది. ఆ పెద్దాయన ఆవిడికేసి కోపంగా చూసి మౌనంగా ఉండిపోయాడు. ఆయన మౌనంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్లు అనిపిస్తుంది. నేను పని పూర్తి చేయించి డిపాజిట్ రిసిప్ట్ పాస్బుక్ ఇస్తాను, అక్కడ సోఫాలో కూర్చోండి అని చెప్పి సాంబశివరావు వాళ్ళని పంపించేశాడు. ఈలోగా ఆ దంపతులిద్దరూ హాల్లో మూలగా ఉన్న ఒక సోఫాలో కూర్చున్నారు. ఆవిడ తన దగ్గర ఉన్న సంచిలో నుంచి ఇడ్లీల పొట్లం తీసి అందులో నుంచి ఒక ఇడ్లీ చిదిపి పచ్చడి అద్ది ఆయన చేతిలో పెట్టి తినమంటుంది. ఆమెకి తన చుట్టూ బ్యాంకులో అంతమంది ఉన్నారన్న స్పృహ లేదు. భర్త ఆకలి తీర్చడమే ఆవిడికి ప్రాధాన్యతగా కనిపిస్తుంది. బ్యాంకులో ఇన్ని డిపాజిట్లు ఉన్నా
వయసు మీద పడ్డాక ఆసరా ఎంత అవసరమో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ఎవరికన్నా. మధ్యాహ్నం 12 గంటలైంది. ఈలోగా క్యాషియర్ డబ్బు అయిపోయిందని కబురు పంపింది. చెస్ట్ నుంచి డబ్బు తెప్పించే ఏర్పాటు చేసి అది వచ్చేసరికి లంచ్ సమయం అయింది. బ్యాంకు తలుపులు వేసేసి స్టాఫ్ అందరూ లంచ్ చేస్తున్నారు. అంత పని చేసిన తర్వాత అరగంట భోజన సమయం వాళ్ళకి అమృతతుల్యం. ఆఫీసర్ శ్రీవాణి రాజశేఖర్తో పాటు ఏటీఎంలో డబ్బు పెట్టడానికి వెళ్ళింది. ఆ సమయంలో సాంబశివరావు డిపాజిట్ కౌంటర్లో కూర్చున్నాడు. అప్పటికే ఆ సీటులో చూడాల్సిన ఓచర్లు చాలా ఉన్నాయి. వాటికేసి ఆశగా సాంబశివరావు కేసి తొందరగా పాస్ చెయ్యమని దీనంగా చూస్తున్న కొండయ్య కనిపించాడు. ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తే వాళ్ళ ఉద్యోగాలకి జీతాలు పడతాయి అని అతని బాధ. సాంబశివరావు ఆ ఓచర్లు అన్నీ పాస్ చేస్తూ దగ్గరికి వచ్చిన ఖాతాదారుల సందేహాలకి సమాధానం చెప్తూ ఉండగా అనిత కౌంటర్లో నుంచి కేక వేసింది. సార్, ఓచర్లో చూసి పాస్ చేయండి, తేడా ఉంటే కొంప మునిగిపోతుంది. సాంబశివరావు పని ఒత్తిడిలో ఓచర్లు చూసి చూడనట్లు పాస్ చేస్తాడని ఆవిడ బాధ. ఈలోగా శ్రీవాణి ఏటీఎం పని పూర్తి చేసుకుని వచ్చి సాంబశివరావు చేతిలో పని అందుకుంది. సాంబశివరావుకి తాను ఇంకా లంచ్ చెయ్యలేదని గుర్తుకు వచ్చి తన రూంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇంతలో ఒక ఆవిడ 100 రూపాయలు అతని చేతిలో పెడుతూ ఎదురుగా కుర్చీలో కూర్చుంది. ఒక్క క్షణమేమీ అర్థం కాకపోయినా ఆవిడ పక్కన కూర్చున్న శివరావు గారిని చూడగానే క్రితం రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది సాంబశివరావుకి. క్షమించండి సార్, మా అబ్బాయి పొద్దున్న మీరు ఫోన్లో చెప్పినదంతా విని మనం నాన్నని ఇంత కష్టపెడుతున్నామా అంటూ ఏడ్చేశాడు. ఆయనకి తాగుడు బాగా అలవాటుందండి. ఏడాది క్రితం ఆయనకి ఒంట్లో బాగోక హాస్పిటల్లో చేర్పిస్తే తాగుడు మానకపోతే చచ్చిపోతారని చెప్పేశారు. అందుకే ఆయన చేతికి డబ్బులు అందకుండా చేశాము. నిన్న మాకెవరికీ చెప్పకుండా ఎండలో బ్యాంకుకి నడిచి వచ్చినప్పుడు మీరు ఆటోలో వెళ్ళమని 100 రూపాయలు ఇచ్చారని ఆయన చెప్పారు అంటూ ఆవిడ మాట్లాడేస్తుంది. ఆవిడ తన గురించి అన్ని చెబుతున్నా ఆ శివరావు గారు ఏమీ పట్టనట్లు దిక్కులు చూస్తూ, నాకు నా పెన్షన్లో నుంచి నెలకి 1000 రూపాయలన్నా ఇవ్వమనండి సార్ అని గట్టిగా అరుస్తున్నాడు. సరే సరే అని ఆవిడ సర్ది చెబుతుంది. పోనీ ఇంట్లోనే మందు తాగమని చెప్పండి, ఇంతకాలం నుంచి ఉన్న అలవాటు వెంటనే పోదు కదా అన్నాడు సాంబశివరావు. మా అబ్బాయి ఇంట్లో తాగటానికి 2 సీసాలు పెట్టి ఉంచాడు. కానీ ఈయనకి బయట తన స్నేహితులతో ఆ దిక్కుమాలిన మందు తాగితే తప్ప తాగినట్లు ఉండదట. అలా తాగి రోడ్డు మీద పడిపోతే ఎన్నోసార్లు మోసుకొని ఇంటికి తెచ్చుకున్నాము అంటూ ఎంతో బాధపడుతూ చెప్పింది. సాంబశివరావుకి ఆయన విషయంలో తాను ఎంత తప్పు చేశాడో అర్థమైంది. ఆయన ఆరోగ్యం గురించి వాళ్ళు అంతా పాటుపడుతుంటే ఆయనకి డబ్బులు అందకుండా చేస్తున్నారని అనుమానపడి అనవసరంగా కుర్రాడిని తిట్టాను. ఆయనని రెచ్చగొట్టి ఇంటిల్లిపాది బాధపడేలా చేశాను అని మనసులో బాధపడ్డాడు సాంబశివరావు. ఆవిడికి చిన్నగా సర్ది చెప్పి వాళ్ళని పంపించేసరికి 4 గంటలైంది. ఇంతలో క్యాషియర్ శబ్నం అనితతో కంగారుగా మాట్లాడుతూ ఉండటం చూసేసరికి సాంబశివరావుకి అనుమానం వచ్చి అటుకేసి వెళ్ళాడు. 1,00,000 రూపాయల క్యాష్ తక్కువ వచ్చిందట. అప్పటికి 2 సార్లు మొత్తం డబ్బు లెక్క పెట్టినా దొరకలేదట. ఓచర్లు అన్నీ చూస్తున్నారు. క్యాషియర్ శబ్నం క్యాష్ బ్యాలెన్స్ చేసుకున్నాక డబ్బు సేఫ్లో పెట్టి మిగతా పనులు పూర్తి చేసుకొని ఆ రోజుకి కంప్యూటర్స్ ఆపేసరికి 8 గంటలు రాత్రయ్యింది. మహిళా ఉద్యోగుల భర్తలు బ్యాంకు బయట మోటార్ బళ్ళ మీద కూర్చుని దోమలు కొట్టుకుంటూ భార్యల కోసం ఎదురు చూస్తున్నారు. రాజశేఖర్ తాళాలు వేయిస్తుంటే ఒక్కొక్కళ్ళని సాగనంపి సాంబశివరావు ఆఖరున తన కారు ఎక్కాడు. అప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 9 గంటలవుతుంది. ఆ వేళ సాంబశివరావు కూతురి పుట్టినరోజు. ఉదయం బ్యాంకుకి బయలుదేరేటప్పుడు తొందరగా ఇంటికి రమ్మని చెప్పింది భార్య. కానీ బ్యాంకుకు వెళ్ళాక
సాంబశివరావుకి అలాంటివి గుర్తుండవని ఆమెకి కూడా తెలుసు. కారు తోలుతున్నంతసేపు తండ్రికి ఇవ్వవలసిన పుస్తకాన్ని చేతితో తడుతూ, ఇంటికి త్వరగా రాలేకపోయినందుకు భార్యకి ఎలా నచ్చ చెప్పాలా అని మదనపడుతూ కారు డ్రైవ్ చేస్తున్నాడు సాంబశివరావు.